తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కూడా కొవ్వు పదార్థం కలిసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా భావిస్తారు? ప్రసాదం మీద పెడితే జనాలందరూ మబ్బి పడతారు, ఇదంతా క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశం మెయిన్ కాన్సెప్ట్. అంతే. పథకాలన్నీ మాఫీ చేయడానికి ఇది వాళ్ళ ప్రభుత్వం మీద ఎలాంటి బురద లేకుండా చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప, అవతల పార్టీని బర్ధనం చేయాలన్న ఉద్దేశం తప్ప, కాన్సెప్ట్ తప్ప వేరే విషయం అయితే ఏమి ఉండదు దీంట్లో. అంతే. అన్ని క్వాలిటీ చెక్లు జరగకుండా మెయిన్ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నాయకులు ఉన్నారు, దీంట్లో బీజేపీ నాయకులు ఉన్నారు, ప్లస్ వైసీపీ నాయకులు ఉన్నారు, లేరని నేను. కానీ దీంట్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వ వైసీపీలో ఉన్న వాళ్ళు నాయకులే టీడీపీలోకి ఉన్నారు. వాళ్ళు బాధ్యత అవుతారు కదా, దాన్ని కన్సల్ట్ చేయాలి కదా. మరి చేయకుండా ఇవన్నీ ఓన్లీ ఒక వైసీపీ ప్రభుత్వం మాత్రమే చేశారనేది చాలా రాంగ్, తప్పు. అది అది నా అభిప్రాయం. అయితే వైసీపీ అంటున్నమాట ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదంలో ఎటువంటిది కల్తీ జరగలేదు, మేము సిద్ధము, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం అంటూ కూడా వాళ్ళు అంటున్నమాట. మరి వాస్తవే కదా, తప్పు చేయనప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు. మరి జగన్ గారు చేస్తే తప్పు లేదు కదా, మరి అందుకని తప్పు లేదని చెప్పుకుంటున్నారు ఆయన. మరి చంద్రబాబు కూడా మరి దానికి ఛాలెంజ్ చేశారు కదా, దాన్ని కూడా ఒప్పుకోమని చెప్పండి చంద్రబాబు గారిని కూడా. అది మరి అంటే మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి, దీంట్లో కల్తీ కలిసిందని టీడీపీ అంటున్నమాట. టీడీపీ అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ మాఫీ చేయడానికే మెయిన్ కాన్సెప్ట్. టీడీపీ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అంతే. కొవ్వు పదార్థం కలిసింది అనేది ఒక బూటకం మాట అంతే. అన్న ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా? అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే నేను ఇప్పటికి చాలాసార్లు వెళ్ళుంటాను, ఎప్పుడు జరిగింది లేదు. అంటే క్వాలిటీ చెకింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. 4 రకాల క్వాలిటీ చెకింగ్లు ఉంటాయి. ఆ క్వాలిటీ చెకింగ్ తర్వాతే లడ్డు తయారీకి వెళ్తుంది. అది ఆ క్వాలిటీ తయారీలోకి వెళ్ళిన తర్వాతే చేస్తారు ఇది లడ్డు అనేది. వీళ్ళు చెప్పారని చెప్పి జనాలు కూడా పిచ్చోళ్ళలాగా చేస్తున్నారు అంతే, ఏమి లేదు. అంటే మీరు కూడా వెళ్ళారని చెప్తున్నారు, అక్కడ ఎలా ఉంది లడ్డు ప్రసాదం? మీరు తిన్నారు కదా, ఎలా ఉంది? ఏం మారలేదు, ఎలా ఉందో అలాగే ఉంది. ఫస్ట్ నుంచి ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. రీసెంట్లీ వెళ్ళింది ఒక 2 months బ్యాక్ 4 months బ్యాక్ వెళ్ళాను. నేను కూడా ఏం తేడా లేదు నాకు. ఈ టాపిక్ కూడా వచ్చింది 2 months బ్యాక్ క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పుడు చెప్పడం ఏంటి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి వాస్తవమే కదా, అది ఎప్పుడో జరిగిన విషయం అయితే ఇప్పుడు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు చంద్రబాబు గారికి. ఇప్పుడు ఎప్పుడప్పుడే జరగాలి కదా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ మీద బురద జల్లడం అనేది తప్పు, నేనున్నప్పుడు నా మీద జల్లటం అనేది తప్పు. ఎప్పుడప్పుడే అయిపోవాలి, అది క్లియర్ అవ్వాలి, లేదంటే అవ్వదు కదా, అది తప్పు కాదు అది. అయితే వైసీపీ అన్నమాట ఏంటంటే ఈ ప్రసాదం ల్యాబ్ రిపోర్ట్లు పంపించకుండా ఫేక్ రిపోర్ట్లు చూపెడుతుందంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మీరేమంటారు? అర్థం వీళ్ళు టీడీపీ వాళ్ళు సర్టిఫికేట్ రాకుండానే ఎలా చదువుతారు? రావాలి కదా, వస్తేనే కదా మరి చెప్పాల్సింది బయటకు. అది చంద్రబాబు గారు ఆయన అధికారంలో ఉంది కాబట్టి ఏదో చూపించాలన్న ఉద్దేశంతో చెబుతున్నారు ఇవన్నీ అంతే. రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ, రాజకీయ పూరిత కక్షత. అది జగన్ గారి మీద ఉన్న కక్షపూరితమైన ఆయన ఏదో రకంగా లోపల తొయ్యాలి, ఈయన లాపడాలి, ఈయన నోరు నొక్కేయాలి, జనాల్లో ఆటోమేటిక్గా నోరు మూసేస్తారు. ఇంకేముంది, నోరు నొక్కేయడానికే మెయిన్. ఆయన నోరు నొక్కేస్తారు అనుకోండి, సైలెంట్ అయిపోతాడు. నాకెందుకు వచ్చిన కర్మ అనుకుని సైలెంట్ అయిపోయాడు అనుకో, జనాలు ఎట్లయినా పోతారు ఇక అంతే. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టారు, 6-6 అన్నారు, సూపర్ 6 అన్నారు. ఒక్క పథకం రెడీ అయింది, 100 రోజులు పాలన అయిపోయింది స్టార్ట్ అయ్యి. అది ఈ 100 రోజుల్లో మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాము, పెన్షన్లు. ఎవరికి ఉపయోగం? ఎవడో ఒక సిటీలో ఉన్నవాళ్ళు తప్ప పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒక్కడికన్నా అందుతుంది అది ఫుడ్. అందనప్పుడు ఎందుకు అలాంటి పథకాలు పెట్టడం ఉపయోగమా? ఉపయోగం లేదు దానివల్ల, యూజ్లెస్. ఏది పెట్టాలి అన్న ఉద్దేశం తప్ప వేరే ఉపయోగం ఏం లేదు దానివల్ల. నలుగురు ఉపయోగపడేది చేయాలి పథకాలు అనేవి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, అమ్మఒడి ఉంది, అవన్నీ పెట్టారంటే ఏదో ఒక నెలలో ఒక నెలకపోతే ఒక నెలకైనా డబ్బుల రూపంగానే చేతికి అందేయి, ఏదో దానికో కట్టుకోవడానికో చేసుకోవడానికో చెందడానికో దానికో ఉపయోగపడేవి. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు, హామీ ఇచ్చారు, ఉపయోగం లేదు కదా అది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది. ఖాళీ లేదు, అది ఆయన ఒక బూటకం మాట. అది మాట దాటేయడానికి చేసే తీరు అది అంతే, ఏం లేదు. ఎన్ని వేల కోట్లు మైనస్ ఉందని చెబుతున్నారు, చూపించమనండి ఆ రిపోర్ట్ని. జనాలకు అందరూ తెలుసు, ఇటువరకు లాగా కాదు, పిచ్చోళ్ళు కాదు జనాలు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు అంతా, ప్రతిదీ బిల్ టు బిల్లు ప్రతిదీ ఉంటుంది. ఇదేంటి అసెంబ్లీలో నీకు స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్లో చూపించాడు జగన్ గారు, నీవే చూపించాయని చంద్రబాబు గారు చూపించాలి కదా. అది
చూపినప్పుడు ఇంకెందుకు మాట్లాడడానికి రైటే లేదు అది. మరి కాదు, ఇప్పుడు ఈ సూపర్ 6 ఏవైతే పథకాలు చెప్పారో ఈ పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అందుకే ఇప్పుడు ప్రజెంట్ జమినీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడడానికి రైట్గా ఏదో సిలిండర్ 1-2 వేయడానికి సిద్ధపడుతున్నాడు. దీపావళి నుంచి ఇస్తామా? అదే అవన్నీ బూటకం మాటలు ఇవన్నీ. ఏది ఆగస్టు 15వ తారీఖున ఇదే ఆర్టీసీ ఓపెన్ చేస్తున్నా ఉన్నట్టు ఇది కూడా అంతే. ఆ టయానికి అది కూడా అంతే అవుతుంది. ఈ తిరుపతి లడ్డూ పైన కూడా లడ్డూలో కూప పదార్థం కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల్ని మీరు ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఎక్కినప్పుడే ఎమ్మెల్యేగా గెలిచాడు. 13వ తారీఖు ట్యాంక్ వచ్చింది, 17 వెళ్ళిపోయింది శాంపిల్ చూసుకొని. మరి అడగగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జూలైలో రిపోర్ట్ వస్తే ఈ 2 నెలల తర్వాత ఇప్పుడు అడగటం ఏంటని కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడగడం ఏంటి? జూలైలో ప్రభుత్వం జూలైలో జరిగింది. ఇప్పుడు అడగడం బయటండి. అదే ఆడికి వ్యతిరేకత ఉందండి బాగా. జగన్ గారు వెళ్ళిపోవాలి, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, కార్యకర్తలు వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి. అంటే ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద చెడు రావడం కోసం చేస్తున్నారంట. చెడు రావడం ఒకసారి అని అంటారండి. పేదలకైనా అన్ని పథకాలు ఇచ్చి అంత మంచి పని చేసిన వ్యక్తి కదా. అన్ని పథకాలు ఇచ్చి అంత మంచి పేదలకు గుర్తు ఉందిలే, పేదలకు గుర్తు ఉందండి. అని చేయాలంటే ఎవడు చేస్తాడండి? ఎక్కువ ఇళ్ల తల ఇచ్చి ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాడికైనా ఇచ్చాడు ఇళ్ల తలాలు. తిన్నారని చెప్పుకోకూడదని. ఆ లడ్డు ప్రసాదంలో అలా కల్తీ జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఉండదండి. ఆడు చెక్కింగ్లు 3-4 చెక్ చేస్తారు. ట్యాంకర్ వస్తే మరి 3-4 చెక్ చేసినప్పుడు ఏంటి బేమలాగా వంట చేసేది. దాంట్లో బేమలకు కూడా వాసన వస్తుందిగా. అంటే మరి మొత్తం కల్తీ జరిగింది, అవినీతి జరుగుతుంది అంటున్నారేంటి? ఆడు ఈ చంద్రబాబు రోత రాకూడకండి. వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్తున్నారు మేమైతే దీనికి సిద్ధము, మీ కుటుంబం మొత్తం కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నమాట. అన్నాడు మరి ప్రమాణం చేయాలిగా, మీరు కలిపిపోతే ప్రమాణం చేయాలిగా. వైవి సుబ్బారెడ్డి అంటే ఎవడని అంటాడు. ఏంటండి మొత్తం ఈ పుకార్లు నమ్మకూడదు అంటారా? అది పుకారు కింద లెక్కనండి. కోట్లు జనం వెళ్తారు. ఈ రకంగా పెడితే జగన్ వేస్ట్ పేరు వస్తుంది. కక్షపూర్తి ప్రజలు నమ్మరండి. ఈ 5 సిలిండర్ 3 సిలిండరు ఉచిత బస్సులు, అమ్మఒడి తీసేసాడా? అమ్మకు 100 అని పెట్టాడు, 20,000 అని 15,000 అని అది తీసేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పిల్లలకి బడి స్టార్ట్ అయినా కానీ ఇంతటికి తల్లికి 100 వేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాటికి వేసేసాడండి. స్కూల్లో బట్టలు పిల్లలకి షూస్ బ్యాగులు ఇచ్చేవాడు, వేసేసాడు. గత వైసీపీ ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్స్ ద్వారా ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగుంది. వైసీపీ ఆ పిల్లలు లేబర్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ముద్దు పడతారని చెప్పాడుగా. ముద్దు అబ్బాయిలు అవుతారు ఇంగ్లీష్ మీడియం చదివితే అని వార్తల్లో చెప్తున్నాడు కానీ చంద్రబాబు ఏ పథకం వేయలేదండి. మరి కాదు, ఇప్పుడు పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా? వచ్చేది ఎప్పుడు వస్తుందో చూసి వేస్తారు. 70